అనేసి బెంగళూరు ఇంకా 28 years. నేను ఇప్పుడు L1 సమయం ముగిస్తుంది. నాకు చాలా బాగుండే అమిత. ఆ, ఏమీ ప్రాబ్లమ్స్ లేదు, ఉండింది ఒకటే క్రేవింగ్స్ అనేసి. అది నేను చాలా వరకు కంట్రోల్ చేస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ ఐ కుడ్ డూ ఇట్. అమిట నిద్ర నేను ఆరాంగానే ఉండింది. గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండే అమిట. నాకు రియాక్షన్స్ అనేది ఒకరు మాట్లాడితే కానీ వాళ్ళ రియాక్షన్స్ చాలా త్వరగా వచ్చేది. అది నేను ఐ కుడ్ స్టాప్ రియాక్టింగ్, అంటే చాలా కోపం చేసుకునేది కానీ అదెందుకు ఇదెందుకు అనేది నేను కంట్రోల్ చేసుకోగలిగాను. ఉమ్. నాకంతా బాగా అయింది. వెయిట్ కూడా 3 kgs తగ్గాను. వెయిట్ అంత తెలియకపోయినా ఇంచ్ లాస్ నేను ఫీల్ చేయగలిగాను. అంత అంత బాగుండే. ఆమెట ఎనర్జైజింగ్ అది ఆ, చాలా గుడ్ వైబ్రేషన్ అనేది ఉంటా ఉండే. నేను చాలా ఇష్టం పడుతుంది ఇవంతా. అంతే గురించి అంత బాగుండే. What is your age? ఏం గురుజీ? What is your age? 28 years. 28. Okay. And you're from Bangalore, is it? ఎస్ గురుజీ. Okay. నాకు నా ఫ్రెండ్ L2 ఉజ్వల అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది. ఇది చెయ్యి బాగుంటుంది, ఒక ఆ, ఇది ఫీలింగే వేరే తర. క్రేవింగ్స్ అనేది కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లేదా వెయిట్ లాస్ చేయాలంటే అన్ని బాగుంటుంది, ఇదే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తే సరి చేస్తామంట అని నేను జాయిన్ అయితే. Okay. And so how was it actually different from if you have done anything earlier? దానికి దీనికి తేడా ఏంటి? ఆ, నేను ముందు ఎక్సర్సైజ్ చేస్తే అది ఫుడ్ డయట్ అనేది చేస్తా ఉంటుంది. అంటే దాంట్లో ఎంత ఫుడ్ కంట్రోల్లో ఉంటేనో ఇట్లాగే తింటుమే అట్లాగే తింటుమే అంటేనో అంతోట వెయిట్ రెడ్యూస్ కావాలంటేనో 3-4 months అట్లా రిజల్ట్ పడుతా ఉండే వచ్చేకి. దీంట్లో ఇది లిక్విడ్స్ తీసుకొని ఉంటేను, లిక్విడ్స్ లో కూడా ఇన్ని రకాల హెల్తీ చేయొచ్చా, మట ఫుడ్ కంట్రోల్ వస్తుంది, చాలా ఏమీ అనిపించలే. ఈవినింగ్స్ మాత్రం కొంచెం ఫీల్ అవుతా ఉండే, బట్ ఐ కుడ్ కంట్రోల్. ఇది చాలా మేలు అనిపిస్తుంది. అందరూ లిక్విడ్ డయట్ అంటే ఆ, యాల్ చేస్తావు, కష్టమయ్యేదా, తినకుండా ఉంటారా ఎవరన్నా, నీళ్ళ ఉండేకైతుందా అని అంటే ఏమన్నా కానీ ట్రై చేస్తాము, నా చేతిలో అవుతుంది అనుకొని చేస్తే ఆరాంగానే ఉండే. ఆ, అంతే గురించి.